నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. మిథున్ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఈ టారో కార్డ్స్ మీరు వాడి మిథున్ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చూద్దామండి. యా తప్పకుండా మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది చూద్దాం. ఇది ఓవరాల్గా, ఇది ఆర్థికంగా, ఇది ఆరోగ్యం. ఓకే, చూద్దామండి. ఫస్ట్ మనం ఓవరాల్గా చూద్దాం. ఓవరాల్గా ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, మంచి అద్భుతమైన కార్డ్ వచ్చిందంటే, సో రిసోర్స్ఫుల్నెస్ అండ్ పవర్. మర్క్యూరీ అంటే ఏంటి? మెజిషియన్ అంటే మర్క్యూరీ, మాటకారి. మాట జీవితంలో పనిచేసిందంటే మనిషి సక్సెస్సే. ఒకటే నమ్ముతాను నేను ఎప్పుడైనా, చూస్తూ ఉంటాం కూడా. థర్డ్ ప్లేస్లో హార్డ్ వర్క్, సెకండ్ ప్లేస్లో టాలెంట్, ఫస్ట్ ప్లేస్లో మాట ఉంటే ఏదైనా నడిచిపోతుంది. మాటలో మాణిక్యం, దాంట్లోనే వజ్రం ఉంది, అన్నీ ఉన్నాయి. మాట అద్భుతంగా మాట్లాడతారు ఈసారి వీళ్ళు. మన మిథున రాశి జెమినై, దీనివల్ల వీళ్ళకి పవర్ వస్తుంది చేతిలో. ఒక కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ, 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మంది 10 ఐడియాలు ఇచ్చారు. ఒకటి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఇచ్చాడు, అదే ఐడియా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు మాట్లాడాడు. నువ్వు చూసుకోరా ప్రాజెక్ట్ అంటాడు మేనేజర్. 10 మందిని వీడే కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు వీడి చేతిలోకి వస్తుంది ఆ సింహాసనం పదవి. సో రిసోర్స్ఫుల్నెస్, వీడి కింద 10 రిసోర్స్ అంటే ఒక మనిషి కావచ్చు, ఒక డబ్బు కావచ్చు. ఒక కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ చేతిలో ఎలా డబ్బు పెడతారో అలా ఈసారి మిథున రాశి చేతిలో డబ్బు కానీ మనుషులు కానీ వస్తారు. సాఫ్ట్వేర్ కావచ్చు. ఒక డాక్టర్ అయితే హస్తవాసి అంటారు చూడండి. సో అలా బాగా పేషెంట్స్ గ్యాదర్ అవుతారు. సో ఏ రంగాల్లో వాళ్ళు చాలా బాగా గ్యాదర్ చేసుకుంటారు. సో ద మెజిషియన్కి ఏంటంటే డబ్బుతో పాటు మాట సత్సంబంధాలు అనేవి బాగా పెరుగుతాయి. వాడు కాన్సన్ట్రేషన్ చేసి వాడుకున్న విల్ పవర్తో మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్ చేసేస్తాడు. 10 మంది కష్టపడవచ్చు కానీ మాట్లాడేవాడు ఒకటి కావాలి కదా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, మాట్లాడేవాడు మెయిన్ ఒక పర్సన్ ఉండాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. సో ఈసారి వీళ్ళు మాటలతో రాణిస్తారు ఈసారి. ఓకే, తర్వాత ఆర్థికంగా ఎలా ఉంటుంది చూద్దాం. ఆర్థికంగా వీళ్ళకి వచ్చిన కార్డు జస్టిస్ కార్డు. సో చేతిలో డబ్బు వచ్చిందన్న, కానీ వీళ్ళు ధర్మంగా ఉంటారా లేదా అంటే ఉంటారు. జస్టిస్ కార్డు వచ్చింది. జస్టిస్, ఫెయిర్నెస్, లా, బై ద లా వెళ్తారు. అంటే ధర్మం మార్గాన్ని వెళ్తారు. మోసము, చీటింగ్ ఏం చేయరు. వీళ్ళు పై అధికారికి మంచి జరుగుతుంది, వాడు ఆ కర్మలే చేస్తాడు. ఫెయిర్గా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. వీడిని తక్కువ చూడడం, వాడిని ఎక్కువ చూడడం మన సాఫ్ట్వేర్ కంపెనీలో చూస్తూ ఉంటాం. ఒక ఎంప్లాయీని పిచ్చిగా ట్రీట్ చేస్తారు, ఏవో మాట్లాడతారు, ఒకడేమో అసలు ఏమీ చేయడు. అలా లేదు, 10 మంది సమానంగా పనిచేయాలి, అందరికీ సమానంగా రెస్పెక్ట్ ఇస్తారు. మన చిరంజీవి గారు ఎట్లా చూసుకుంటారు అందరిని అట్లా. సో అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అసలు ఏం ప్రాబ్లం లేదు, పవర్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటారు. డబ్బు కూడా ఎంత ఉండాలో అంత ఉంటుంది. కానీ వీళ్ళకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే గాల్లో ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి కొద్దిగా. అది మనకు చేతిలో పవర్ వచ్చిందని చెప్పి గాల్లో ఎగరకూడదు కదా. అది కొంచెం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే మాట బాగా మాట్లాడతాడు, అంత జాగ్రత్తగా ఉంటుంది. కానీ మైండ్లో గాల్లో ఎగురుతాడు కదా, అధికారం వచ్చిందని. అది కొంచెం ఎయిర్ అని వచ్చింది ఇక్కడ, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరోగ్యం వచ్చిన కార్డు 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే మూన్. యు ఆర్ హాఫ్ వే త్రూ ఏ బ్యాటిల్. సో ఆరోగ్యం ఏంటంటే వీళ్ళకి ఆ గట్టు ఉంటుంది. హాఫ్ వే త్రూ ద బ్యాటిల్ అంటే ఆ గట్టు దాటేశారు. ప్రతి మనిషికి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ముందు ఆందోళన పడతాడు, తర్వాత గట్టు దాటుతాడు, తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, 300 ఉంది, తీసుకురావాల్సింది 150కి. ఒక గట్టు పెట్టుకుంటాడు కదా మనిషి, 120కో 150కో ఆ గట్టుకు తీసుకొస్తాడు అనమాట. మొత్తం తగ్గించాడు. మొత్తం అయితే అసలు యాక్చువల్గా 80-90 ఉండాలి,
వీడేందో 150 170 ఆ గట్టుకు తీసుకొస్తాడు. ఫుల్ 300 400కి అయితే పోదు, ఆ గట్టుకు తీసుకొచ్చి ఆపేస్తాడు హాఫ్ వే త్రూ ద బ్యాటిల్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు గ్యాదర్ ద లాస్ట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. నువ్వు నీ మానసికంగా విల్ పవర్ మొత్తం యూస్ చేసి మిడిల్ దాకా వచ్చావు, కానీ నీకు ఇంకా స్ట్రెంగ్త్ కావాలి, నువ్వు దాటాలి కదా, ఓకే ఆ దాటి ఇంకా తగ్గించుకోవాలి కదా, అంటే మిడిల్లో ఉన్నావు ఆరోగ్య విషయంలో. సో చాలా జాగ్రత్త కంట్రోల్ చేయి, ఏది పడితే తినొద్దు. ఏదో పార్టీ ఉంది ఇప్పుడు శ్రవణ మాసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది, అక్కడికి వెళ్ళిపోయాము తినేసాము అట్లా కాదు. పార్టీకి వెళ్ళినా కూడా జాగ్రత్తగా తినొచ్చు. ఇంట్లో కూడా జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసి అన్నం తిన్న తర్వాత మళ్ళీ 2ోసారి 3సారి కాకుండా కంట్రోల్డ్గా జాగ్రత్తగా పోవాలి. వీళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగా చూసుకోవాలి, గీత దాటే ఛాన్స్ ఉంది. సో స్ట్రగుల్ పడే అవస్థలు ఉంది, కానీ మీరు కనుక జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పవర్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు, అది ఫుడ్ మీద చూపించొద్దు. కొంచెం ఫుడ్ ఎక్కువ తినేస్తారు అని కనిపిస్తుంది, కొంచెం డిఫెన్సివ్గా ఉండండి. ఓకే, ఫుడ్ ఎక్కువ తినేస్తారు, మనం ఇంకేం అంత ఇప్పుడు మనిషికి అంత బాగున్నప్పుడు ఏం చేస్తాడు? అయితే ఈ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటండి? వీళ్ళు విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలు. బుధుడు సంబంధించిన రాశి కాబట్టి, బుధుడు ప్రారబ్ధం కాబట్టి, ప్రారబ్ధ కారకుడు విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మంచిది. ఏదైనా టీటీడీ టెంపుల్కి వెళ్ళండి, ఇక్కడ మనకి హిమాయత్ నగర్లో ఉంది, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉంది, లేకపోతే మీ పక్కన ఎక్కడ ఉందో ఆ గుడికి వెళ్ళండి, చాలా మంచిది. మన అద్భుతంగా ఉంది మిథున రాశి, చూడొచ్చు. ద మెజిషియన్, ద జస్టిస్, 9 ఆఫ్ హ్యాండ్స్, మంచి కాంబినేషన్ వచ్చింది. స్టోరీ కూడా బాగా అల్లుకుంది, అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.